హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము డిఎస్సిలో భాగంగా ప్రీవియస్ టెట్ పేపర్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా 2024 అక్టోబర్ కి సంబంధించి అన్ని పేపర్స్ కూడా ఎస్జిటి పేపర్ 1 కి సంబంధించి డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు 2024 ఫిబ్రవరిలో ఒక 4 డేస్ మనకి టెట్ పేపర్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు ఆ పేపర్స్ అనేవి డిస్కషన్ చేద్దాం. ఈ రోజు చూస్తే 2024 ఫిబ్రవరి 27వ తారీఖు షిఫ్ట్ 1 లో అంటే మార్నింగ్ షిఫ్ట్ లో మ్యాథ్స్ కంటెంట్ ఎస్జిటికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి టెట్ పేపర్ 91 ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులతో ఒక్కొక్కరి నుండి 5 గోళీలు గెలిచాడు. అంటే 6 ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడంట. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు కాబట్టి అటువంటి ఫ్రెండ్స్ ఎంతమంది? 6 ఉన్నారు కాబట్టి 6×5 30 గోళీలు అవినాష్ గెలుస్తాడని అర్థం చేసుకోవచ్చు. 6 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు కాబట్టి 6×5 30 మనకి గోళీలు అనేవి గెలిచాడని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 చూస్తే ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయినా ఆ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఒక సంఖ్య ఏదో మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటే ఎక్స్ మరియు 5ల లబ్ధము. ఆ లబ్ధం అంటే ప్రోడక్ట్. లబ్ధం ఎంత అంటున్నాడు? 0 అంటున్నాడు. అయితే ఆ సంఖ్య ఏది? ఎక్స్. మనం ఏదైతే ఎక్స్ అనుకున్నా ఎక్స్ వాల్యూ ఏమిటి అని అంటున్నాడు. అంటే మనం ఒక నెంబర్ ని దేనితో గుణిస్తే 0 వస్తుంది అంటే ఎప్పుడు కూడా ఒక నెంబర్ ని 0తో గుణించినప్పుడు మాత్రమే దాని తాలూకా లబ్ధం ప్రోడక్ట్ అనేది 0 వస్తుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ లో 0 అయినప్పుడు మాత్రమే 0 × 5 = 0 అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ ఎంత ఇవ్వాలి? 0 ఉండాలి. 0 ఉన్నప్పుడు మాత్రమే ఫైనల్ ప్రోడక్ట్ కూడా 0 వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 93 చూస్తే ఇక్కడ ఫ్రాక్షన్స్ తోటి ఒక ఈక్వేషన్ మాదిరిగా ఇచ్చాడు. దాని తాలూకా వాల్యూ అడుగుతున్నాడు. అంటే దీని మొత్తాన్ని మనము సింప్లిఫికేషన్ చేస్తే ఆప్షన్స్ లో ఏ ఆన్సర్ వస్తుందో మనం చూడాలి. ఇది ఆల్రెడీ 8th క్లాస్ కి సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ లెసన్ అకరణీయ సంఖ్యలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ఇక్కడ మనం చూస్తే ఈ ఫ్రాక్షన్స్ ని మనం డెనామినేటర్స్ ఎప్పుడైనా చూసుకోవాలి. ఇక్కడ 7 ఉంది, 11, 21, 22. 7, 21 ఒకే టేబుల్ లో వస్తాయి కాబట్టి వారిన్నింటిని ఒక దగ్గర రాసుకోవాలి. 3/7 ప్లస్ -8/21 ఈ రెండు ఒక దగ్గర రాసుకొని నెక్స్ట్ 11, 22 ఒకే టేబుల్ లో ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకున్నాం. ఇప్పుడు చూస్తే 7, 21 కి మనకి ఎల్సిఎం ఏమవుతుంది? 21 అవుతుంది. కాబట్టి 7 3s 21, 3 3s 9. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 21 1s 21, 1 8s 8 ప్లస్ ఇప్పుడు 11 కి 22 కి ఎల్సిఎం ఏమవుతుంది? 22 అవుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, కాబట్టి ఇక్కడ మనం మైనస్ పెట్టాలి. చూసుకో 11 2s 22, 2 6s ఏమవుతుంది? 12 అవుతుంది. కాబట్టి -12 ప్లస్ 22 తోటి 1 టైం మాత్రం పోతుంది కాబట్టి 1 5s 5. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 22 ఉంది. కాబట్టి రెండు వరుస నెంబర్లకు ఎప్పుడు కూడా ఎల్సిఎం ఏమవుతుందంటే వాటి తాలూకా ప్రోడక్టే అవుతుంది. కాబట్టి 21 × 22 అంటే ఏమవుతుంది? మనకి 462 అనేది మనకి ఏమొస్తుంది అంటే ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు 462 అనేది 21 తోటి 22 టైమ్స్ పోతుంది. ఇప్పుడు చూస్తే 9 లో నుంచి 8 మైనస్ చేస్తే 1 కాబట్టి 1 × 22 22. నెక్స్ట్ ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఏది? 12 కు మైనస్ ఉంది కాబట్టి ఓవరాల్ గా కూడా మనకు మైనస్ వస్తుంది. 12 లో నుంచి 5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే ఇక్కడ 7 ఉంటది. ఇక్కడ చూస్తే 22 తోటి 462 21 టైమ్స్ పోతుంది. అంటే అప్పుడు 21 × 7 అంటే ఎంత అవుతుంది? 21 × 7 అంటే 7 147 అవుతుంది. ఆ 147 ఇక్కడ వేయాలి. ఆ 147 అక్కడ వేయడం వల్ల ఇప్పుడు ఓవరాల్ గా మనకి 462 వస్తుంది కింద. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి ఓవరాల్ గా ఆన్సర్ మనకు మైనస్ వస్తుంది. 147 నుంచి 22 తీయాలి. అప్పుడు ఏమవుతుంది? 125 అవుతుంది. అంటే -125/462 మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 94 ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000 రూపాయలు. మొత్తం పాల్గొన్నవారు 63 మంది అయితే గెలిచిన వారి సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఈ క్వశ్చన్ ని ఇది టెక్స్ట్ బుక్ 8th క్లాస్ లో నిష్పత్తి అనుపాతంలో ఉండేటటువంటి క్వశ్చన్ మనం చూస్తే మొత్తం 63 మంది కదా. మామూలుగా ఎక్స్ అనుకుని కూడా మనం చేయొచ్చు. ఆ విధంగా చేయకుండా అంటే గెలిచిన వారు ఎక్స్ అనుకుంటే
గెలవని వారు 63 మైనస్ ఎక్స్ అవుతారు కదా, అంటే మొత్తంలో నుంచి ఆ ఎక్స్ మందిని తీసిస్తే గెలవని వారు వస్తారు. ఆ విధంగా అయినా మనం చేయొచ్చు, లేదు అనుకుంటే మిక్చర్ అండ్ ఎలిగేషన్ ప్రకారంగా అయినా మనం చేయొచ్చు. మనం ప్రాసెస్ ప్రకారంగా చేద్దాం. ఫస్ట్ గెలిచిన వారు అంటే విన్ అయిన వారు ఎక్స్ అనుకుంటే ఆటోమేటిక్ గా లూజ్ అయిన వారు ఏమవుతారు, మొత్తంలో నుంచి ఎక్స్ అనేది తీసిస్తేనే కదా, గెలిచిన వారు తీసిస్తేనే ఓడిన వారు వస్తారు. కాబట్టి 63 మైనస్ ఎక్స్. ఇప్పుడు మనం చూస్తే గెలిచిన వారికి ఎంత ఇస్తామంటున్నాడు, 100 రూపాయలు. కాబట్టి 100 ఇంటూ ఎక్స్, 100 ఇంటూ ఎక్స్ గెలిచిన వారు. అలాగే నెక్స్ట్ ఓడిన వారికి ఎంత ఇస్తామంటున్నాడు, 25 రూపాయలు. కాబట్టి 63 మైనస్ ఎక్స్ ఇంటూ 25. 63 మైనస్ ఎక్స్. ఇది ఓడిన వారు ఒక్కొక్కరికి 25 రూపాయలు ఇస్తున్నాడు. మొత్తం ఎన్ని రూపాయలు ఇవ్వాలి, 3000 రూపాయలు మాత్రమే సర్దాలి. కాబట్టి ఈ విధంగా చేస్తే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు, గెలిచిన వారు ఎక్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే చాలు. కాబట్టి 100 ఇంటూ ఎక్స్ 100 ఎక్స్ ప్లస్ 63 ఇంటూ 25, 25 మూడుల 75, 5 7 25 ఆరుల 150 ఉన్నాడు, 157 అంటే 1575 మైనస్ 25 ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 3000. ఇప్పుడు 100 లోంచి 25 ఎక్స్ తీస్తే 75 ఎక్స్. 1575 అటు వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు 3000 లోంచి తీస్తే 1425 వస్తుంది. ఇప్పుడు 75 ఇటు ఉంది, ఇటువైపు లాస్ట్ లో 25 ఉందంటే కంపల్సరీ రెండు కూడా 25 తో డివైడ్ అవుతుంది అర్థం చేసుకోవచ్చు. 25 3 ఇక్కడ చూస్తే 25 5 125 అంటే 142 లో 125 అయిపోయింది. ఇంకా ఎంత ఉందో మనకి 17 ఉంది. 17 పక్కన 5 అంటే 175. కాబట్టి 25 7 125. ఆ విధంగా 25 తోటి 57 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 3 తోటి 3 1 3 19 అంటే ఎక్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది, 19 వచ్చింది. మనం అనుకున్నది కూడా విన్ అయిన వాళ్ళ దగ్గర ఎక్స్ అనుకున్నాము. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే అంటే 19 మంది, మొత్తం 63 మందిలో 19 మంది గెలిచారు. ఒకవేళ ఓడిన వారు దాన్ని అడిగాడు అనుకోండి, అప్పుడు 63 లో నుంచి మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ 19 మైనస్ చేసేస్తే అప్పుడు 44 అనేది ఓడిన వారు అనేది అవుతుంది. ఆ విధంగా మనం చేయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గెలిచిన వారు 19 మంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 95 5 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ తాలూకా వాల్యూ ఏమిటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 5 క్యూబ్ తెలుసు, చాలా ఈజీ క్వశ్చన్. 5 క్యూబ్ 125 అని తెలుసు, 3 క్యూబ్ 27 అని తెలుసు. మనకి మైనస్ అంటే ఇక్కడ తీసివేయాలి. 125 నుంచి 27 మైనస్ చేస్తే మనకి 98 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 చూస్తే 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్లారు. అయినా బాలికల బాలుర నిష్పత్తి. ఇక్కడ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అవ్వడానికి బాలురు బాలికలు అని కూడా అంటాడు. కాబట్టి మనం ఫస్ట్ బాలికలు తీసుకోవాలి, తర్వాత బాలురు తీసుకోవాలి. ఫస్ట్ బాలికలు ఎంతమంది అంటున్నాడు, 24 మంది. కాబట్టి 24. బాలురు సెకండ్ బాలురు కాబట్టి బాలురు బాయ్స్ ఎంతమంది అంటున్నాడు, 16 అంటున్నాడు. దీనికి రేషియో కాబట్టి చూస్తే 24 16 8 తో పోతాయి. 8 3 8 2 కాబట్టి ఫైనల్ గా 3:2 రేషియోలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి వాడు బాలురు బాలికల నిష్పత్తి అంటాడు. అప్పుడు ఏం చేయాలి, 16 ఫస్ట్ రాయాలి, 24 సెకండ్ రాయాలి. అంటే మన క్వశ్చన్ లో ఏ ఆర్డర్ అయితే ఇచ్చాడో ఆ ఆర్డర్ లోనే రాయాలని లేదు. వాడు ఫైనల్ గా ఏ ఆర్డర్ అయితే అడిగాడో ఆ ఆర్డర్ లోనే మనం రాసుకోవాలి. 3:2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 97 5/4 శాతంగా మార్చిన అంటే పర్సంటేజ్ లోకి మార్చమంటున్నాడు. ఆప్షన్స్ ఏం విధంగా ఇచ్చాడు. మనకు ఆ విధంగా ఒక ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని పర్సంటేజ్ లోకి మార్చమన్నాడు అంటే ఇంటూ 100 చేయాలి. ఒకవేళ పర్సంటేజ్ ఇచ్చి దాన్ని ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే బై 100 చేయాలి. మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చాడు, దాన్ని పర్సంటేజ్ లోకి మార్చమన్నాడు కాబట్టి ఇంటూ 100 చేయాలి. 4 1 425 అప్పుడు 25 into 5 ఏమవుతుంది, 125% అవుతుంది. ఆ విధంగా ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. ఒకవేళ పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్ లోకి మార్చమంటే బై 100 చేయాలి. మనకు 125% మనకు ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98 చూస్తే ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్లు ధర 450 రూపాయలు అంటే షూస్ 450 రూపీస్ అంట. దానిపై 5% అమ్మకపు పన్ను అంటున్నాడు. అమ్మకపు పన్ను అంటే సేల్స్ ట్యాక్స్. ఇక్కడ మనకి 5% సేల్స్ ట్యాక్స్ అన్నాడు. ఒకవేళ జిఎస్టీ అన్నా లేకపోతే వ్యాట్ అన్నా ఏదన్నా కూడా మనం ఇదే ప్రాసెస్ లో చేయాలి. కాబట్టి 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన మొత్తం బిల్లు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి షూస్ ఏమో 450 కాస్ట్ అంటున్నాడు. దానిపైన మళ్ళీ 5% సేల్స్ ట్యాక్స్ అమ్మకపు పన్ను వేశారు. కాబట్టి కొనాలనుకున్నవాడు 450 రూపీస్ షూస్ కి పెట్టాలి, దాని మీద 5% సేల్స్ ట్యాక్స్ కూడా కట్టాలి. అంటే టోటల్ అమౌంట్ 450 కట్టాలి. దాని మీద మళ్ళీ 5% కూడా మనం కొనుక్కోవాలి. ఫస్ట్
షూ తాలూకా కాస్ట్ 450, దాని మీద మళ్ళీ 5% అమ్మకపు వేల కూడా కట్టాలి. కాబట్టి మనం దీంట్లో 5% తీసుకొని ప్లస్ చేయాలి. మరి ఎప్పుడైనా చూడండి 10% అంటే చివరిలో 0 ఉంటే ఆ 0 వదిలేగా మిగిలినంతా కూడా 10% అవుతుంది. మనకు కావాల్సిన 5%. 10% అయినప్పుడు 45 అవుతుంది. మనకు కావాల్సిన 5% కదా, అంటే అందులో సగం కావాలి. 45 లో సగం అంతా 22.5. కాబట్టి 22.50 రూపీస్ అనేది మనం దీనికి యాడ్ చేస్తే చాలు. ఎందుకు, ఇది షూ రేటు, దాని మీద 5% ట్యాక్స్ రేట్, ఇది ఈ రెండు కలిపితేనే ఆ షూ అనేది కొనగలం. కాబట్టి చూస్తే 450కి 22 రూపీస్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 472.50 రూపీస్ అనేది అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 99. అసలు 1200 రూపాయలు సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అని అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ వడ్డీలో ఎక్కడ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ అని మెన్షన్ చేయలేదు. కాబట్టి కంపల్సరీగా ఇది ఏమనుకోవాలి, సాధారణ వడ్డీ అంటే బారు వడ్డీ అంటారు కదా, సింపుల్ ఇంట్రెస్ట్, అదేనో అనుకోవాలి. కాబట్టి మనకి 1 ఇయర్ కి 12%, ఇక్కడ పర్సంటేజ్ ఎప్పుడైతే ఇచ్చాడో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఎప్పుడు కూడా మనం 1 ఇయర్ కైనా అనుకోవాలి. అలాంటిది ఎన్ని ఇయర్స్ కని అంటున్నాడు, 3 ఇయర్స్ కని అంటున్నాడు. కాబట్టి 1 ఇయర్ కి 12%, 3 ఇయర్స్ కి 12 36%. అంటే టోటల్ ఏదైతే ప్రిన్సిపల్ మనకి ఇచ్చాడో దాని మీద 36% మనకి వడ్డీ పడుతుంది. కాబట్టి ఆ 36% దీంట్లో కనుక్కొని ప్లస్ చేస్తే సరిపోద్ది. కాబట్టి 1200 లో మనకి 36% అనేది ఏమవుతుంది అంటున్నాను, వడ్డీ అవుతుందని అంటున్నాను. కాబట్టి మనం 100 రూపాయల మీద చూడాలి. 100 రూపాయలు అనుకుంటే ప్రిన్సిపల్, దాని మీద 36% వడ్డీ కాటు 136 అవుతుంది. ఆ విధంగా డైరెక్ట్ గానే చేసేవచ్చు. ఇప్పుడు ఇది మనం చేస్తే మొత్తం టోటల్ అమౌంట్ వస్తుంది. లేదు ఒకవేళ 1200 లో 36% కనుక్కొని ఈ 1200 యాడ్ చేసినా కూడా మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా డైరెక్ట్ గానే చేయొచ్చు. ఇప్పుడు చూస్తే 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 12 తోటి 136 డివైడ్ చేద్దాం. 12 6 72, 2 7, 12 3 48, సారీ 12 3 36 ప్లస్ 7 43, 43 అంటే 3 4, 12 1 12 ప్లస్ 4 16. అంటే టోటల్ అమౌంట్ 1632 రూపీస్ అనేది వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ దీన్నే మనము 1200 లో 36% కనుక్కొని ఆ తర్వాత దీనికి యాడ్ చేయొచ్చు. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 12 తోటి 36 ఇంటూ చేశారు అనుకోండి. 12 6 72 అంటే 2 7, 12 3 36 ప్లస్ 7 43. అంటే 432 రూపీస్ ఏమో వడ్డీ అవుతుంది, ఇంట్రెస్ట్. ఈ వడ్డీని ఈ ప్రిన్సిపల్ కి మనం యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు కూడా సేమ్ మళ్ళీ 1632 రూపీసే టోటల్ అమౌంట్ అనేది అవుతుంది. ఆ విధంగా చెయ్యాలి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 100 చూస్తే 17/4 యొక్క మిశ్రమ భిన్నం ఏమిటి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇక్కడ లవం న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్ చిన్నది. అంటే దాని అర్థం ఏంటి, ఇది కంపల్సరీగా ఇంప్రాపర్ అపక్రమ భిన్నం అర్థం చేసుకోవచ్చు. అపక్రమ భిన్నాన్ని మనం మిశ్రమ భిన్నము అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చొచ్చు. ఏ విధంగా మార్చొచ్చు అంటే 17/4 అంటే అర్థం ఏంటి, 17ని 4తో భాగించాలి. అంటే ఇక్కడ చిన్న నెంబర్ కాబట్టి డైరెక్ట్ గానే చేసేవచ్చు, కానీ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చెప్తున్నాను. 17 4తో భాగించాలి. 4 4 16, ఇంకా 1 మిగిలిపోయింది. అప్పుడు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాయాలంటే ఈ విధంగా మనం రాయాలి. చూస్తే ఫస్ట్ 4 ఇక్కడ రాయాలి, తర్వాత 1 ఇక్కడ రాయాలి, తర్వాత 4 ఇక్కడ రాయాలి. అంటే 4 and 1/4 ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ మిశ్రమ భిన్నంలో మనకి ఇంకొక రకంగా కూడా అడగచ్చు. మిశ్రమ భిన్నంలో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ పార్ట్ ఏముంటుంది అంటే మనకి పూర్ణాంక భాగము, హోల్ పార్ట్ అని అంటారు. పూర్ణాంక భాగం ఉంటుంది. తర్వాత ఎప్పుడూ కూడా మనకి క్రమభిన్నమే ఉంటుంది. క్రమభిన్నం అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ది పూర్ణాంక భాగము, హోల్ పార్ట్. సెకండ్ది క్రమభిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ రెండు కూడా మనకి ఈ రకంగా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మిశ్రమ భిన్నంలో ఏ భాగాలు ఉంటాయి, పూర్ణాంక భాగము అపక్రమ భిన్నమా, లేకపోతే పూర్ణాంక భాగము క్రమ భిన్నమా, లేకపోతే క్రమ భిన్నము పూర్ణాంక భాగము. ఆ విధంగా రివర్స్ చేస్తూ కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మిశ్రమ భిన్నంలో మనకు ఉండే భాగాలు ఏమిటంటే మొదట ఉండే నెంబర్ పూర్ణాంక భాగం అవుతుంది, సెకండ్ ఉండే ఫ్రాక్షన్ ఏమో క్రమ భిన్నం అవుతుంది. ఇది ఒక నెక్స్ట్ 4 and 1/4 మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 101. ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్ లో కొట్టిన పరుగులు వరుసగా ఈ విధంగా ఇచ్చాడు. అయినా పరుగుల సగటు ఎంత అని అంటున్నాడు. మనమేమో ఇన్నింగ్స్ లో ఎన్ని స్కోర్లు చేశాడో ఇచ్చాడు. 6 ఇన్నింగ్స్ లో మనకి సగటు అంటే మీన్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఏం చేయాలి, సగటుకి సంబంధించి ఫార్ములా ఏంటి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంటే రాసుల సంఖ్య ఇన్నింగ్స్ 6 అని మనకి ఎలాగో తెలుసు. కాబట్టి ఇన్నింగ్స్ 6 అంటే కింద 6 వేసుకోవాలి, రాసుల మొత్తం ప్లస్ చేయాలి.
ప్లస్ చేయాలంటే ఫస్ట్ ఒకసారి చూస్తే మనకి 55 25 ఎంత అవుతుంది 80 అవుతుంది 80 నెక్స్ట్ 27 18 ఏమవుతుంది 45 18 45 125 125 45 ఎంత అవుతుంది 170 అవుతుంది 170 76 246 అవుతుంది. అంటే టోటల్ గా రన్స్ అన్ని 6 ఇన్నింగ్స్ కలిపితే 246 రన్స్ అవుతున్నాయి. మనకి 6 ఇన్నింగ్స్ కట్టే రాసులు మొత్తం రాసుల సంఖ్య వేసాం. ఇప్పుడు 6 తోటి 6 1 6 4 24 6 1 6 కాబట్టి 41 అనేది యావరేజ్ గా చేసినటువంటి రన్స్. 41 మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 చూస్తే 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చిత్రాస్త్ర చుట్టుకొలత చిత్రాస్త్రం అంటున్నాడు, చుట్టుకొలత కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి చుట్టుకొలత స్క్వేర్ చిత్రాస్త్రంకి ఏమంటున్నాడు, అన్ని భుజాలు సమానంగా ఉంటాయని మన విషయం తెలుసు. వాడు ఒక భుజం 7 అన్నాడు కాబట్టి పెరిమీటర్ మనకు కనుక్కోమన్నాడు. కాబట్టి ఎంత అవుతుంది 7 7 7 7 4 7 28. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 105 లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన కోణం ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనం ఈ బిట్ నుంచి కోణాలకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. లంబకోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి అని అంటున్నాడు. సరళ కోణం కన్నా తక్కువ ఉండాలి అని అంటున్నాడు. సరళ కోణం అంటే స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. అంటే ఈ ప్లేస్ లో ఉండాలి. అంటే 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ ఉండాలి. ఆ విధంగా ఉండేది ఏమిటి అని అంటే మనం ఏం చెప్పాలి, అధిక కోణము. అంటే అధిక కోణం ఎప్పుడు కూడా 90 కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి అధిక కోణం అబ్ట్యూజ్ యాంగిల్ అని అంటాం. ఇది 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ. ఆ విధంగా ఉండేది ఏమిటి అని అంటే అధిక కోణం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి కోణం 0 డిగ్రీస్ అయినప్పుడు మనం దాన్ని ఏమంటాము అంటే శూన్య కోణము అంటాము. అదే 90 డిగ్రీస్ అయితే మనం లంబ కోణము రైట్ యాంగిల్ అంటాము. 180 డిగ్రీస్ అయ్యిందని అనుకోండి దాన్ని సరళ కోణం అంటే ఎగ్జాక్ట్ గా 180 అయ్యింది అనుకోండి సరళ కోణం స్ట్రైట్ యాంగిల్ అని అంటాము. 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువైనప్పుడు అధిక కోణము అబ్ట్యూజ్ యాంగిల్ అని అంటాము. అదే 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఈ విధంగా ఉన్నది అనుకోండి దాన్ని మనము ఎక్యూట్ యాంగిల్ అల్ప కోణం అని అంటాం. ఇవ్వండి ఇది అల్ప కోణం అని అంటాము. మరి పరావర్తన కోణం అంటే ఏమిటి, 180 కంటే ఎక్కువ 180 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి. అంటే 180 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ. అంటే 360 కంటే తక్కువ ఉండాలి, 180 కంటే ఎక్కువ ఉండాలి. ఆ మిడిల్ లో ఏదైతే ఉంటుందో దాన్ని మనము పరావర్తన కోణము రిఫ్లెక్సివ్ యాంగిల్ అని అంటాము. మరి సంపూర్ణ కోణం అంటే ఏమిటి, 360 డిగ్రీస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అంటే ఎగ్జాక్ట్ గా 360 డిగ్రీస్ మాత్రమే ఉంటే దాన్ని సంపూర్ణ కోణం అని అంటాం. అంటే కంప్లీట్ యాంగిల్ అని అంటాం. ఈ విధంగా కోణాలకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బిట్ లో చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, అధిక కోణం కావాలి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 106 చూస్తే రేఖాఖండము లైన్ సిగ్మెంట్ కి చివరి బిందువులు ఎండ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఇందులో కూడా మిగిలిన కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఇచ్చిన క్వశ్చన్ రేఖాఖండం లైన్ సిగ్మెంట్ అన్నాడు. లైన్ సిగ్మెంట్ అన్నాడు అంటే ఈ విధంగా ఉంటుంది. మరి కరెక్ట్ గా చూస్తే ఎండ్ పాయింట్స్ అంత్య బిందువు లేదా చివరి బిందువులు చూస్తేనే తెలుస్తుంది. 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అంటే రేఖాఖండం లైన్ సిగ్మెంట్ కి ఎండ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. 2 3 దగ్గర ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ కిరణం అన్నాడు అనుకోండి, కిరణంకి అంత్య బిందువులు ఎన్ని ఉంటాయంటే మనకి ఈ విధంగా చూస్తే బాణం గుర్తు ఉండేటటువంటి వైపు అంత్య బిందువు ఎక్కడ ఉంటుందని చెప్పలేము. కానీ స్టార్టింగ్ పాయింట్ అనేది కిరణం చెప్పగలం. కాబట్టి కిరణానికి వచ్చేసరికి 1 ఉంటుంది, లైన్ సిగ్మెంట్ కి వచ్చేసరికి 2 ఉంటుంది. మరి లైన్ అంటే రేఖ అంటాం కదా, ఈ విధంగా సరళ రేఖ వచ్చేసరికి అటువైపు పొడిగించుకుని వెళ్ళొచ్చు, ఇటువైపు పొడిగించుకుని వెళ్ళొచ్చు. కాబట్టి మనం వీటికి అంత్య బిందువులు చెప్పలేం. కాబట్టి 0 అని అంటాం. రేఖకు వచ్చేసరికి ఎండ్ పాయింట్స్ 0, లైన్ సిగ్మెంట్ రేఖ ఖండంకి వచ్చేసరికి 2, కిరణము దీన్నే రే అంటారు, దానికి అంత్య బిందువులు 1 ఉంటుంది. ఈ విధంగా అంత్య బిందువులకు సంబంధించి క్వశ్చన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 107 క్యాడెట్ పరేడ్ లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం అంటే ఒక ఫార్ములా లాంటిది కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు, ఒక అడ్డు వరుసలో 5 ఉన్నారు అని అంటున్నాడు. 1 2 3 4 5. ఒక అడ్డు వరుసకు వచ్చేసరికి 5 క్యాడెట్లు ఉన్నారు. అంటే పోలీసుల మాదిరిగా ఒక 5 ఉన్నారు. అటువంటివి అడ్డు వరుసల సంఖ్యను బట్టి అని అంటున్నాడు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి ఎంతమంది ఉండే ఛాన్స్ ఉంటుందో మనకి ఫార్ములా కనుక్కోమంటున్నాడు. ఒక అడ్డు వరుస అయితే 5, అదే 2 అడ్డు వరుసలు అనుకోండి, ప్రతి అడ్డు వరుస 5 అంటున్నాడు కదా. అంటే ఒక అడ్డు వరుస అయితే 1 × 5 5. అదే 2 అడ్డు వరుసలు అయితే 2 × 5 10,
2 5లు 10 మంది. అదే 3 అడ్డు వరుసలు అయితే 3 × 5. ఆ విధంగా ఫార్ములా మనం కనుక్కోవాలంటే n అడ్డు వరుసలు ఉన్నాయని అనుకోండి, అప్పుడు n × 5 ఎక్కడ అవుతుంది? n × 5 అంటే ఏమవుతుంది? 5n. అంటే అడ్డు వరుసలు ఎన్ని అయితే ఉంటాయో ఆ నెంబర్ ఇక్కడ వేస్తే మనకి మొత్తం ఎంతమంది ఈజీగా తెలిసిపోద్ది. అడ్డు వరుసలు ఒక అడ్డు వరుస మాత్రమే ఉందనుకోండి, 5 1 5 మెంబర్స్. 2 అడ్డు వరుసలు ఉన్నాయనుకోండి, n ప్లేస్ లో 2 వేయాలి కాబట్టి 5 2 10 మెంబర్స్. 3 వరుసలు ఉన్నాయనుకోండి అడ్డు వరుసలు, అప్పుడు ఆటోమేటిక్ ఎంత అవుతారు? 5 3 15 అవుతారు. అంటే 5 × n వేసినప్పుడు మాత్రమే మనకు సరిపోతుంది అడ్డు వరుసల సంఖ్యను బట్టి మొత్తం క్యాడెట్లు ఎంతమంది ఉన్నారు అనేది. 5n అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108 చూస్తే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని కారణాంక విభజన చేయగా అంటే ఫ్యాక్టరైజేషన్ చేయగా అంటున్నాడు. అంటే ఏమీ లేదు, ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు, ఇందులో మనకి కామన్ గా ఒకటి తీస్తాడు, మిగిలిందేమో లోపల ఉంచాడు. ఇప్పుడు చూస్తే ఇక్కడ 10x² - 18x³ + 14x⁴. ఇక్కడ ఫస్ట్ 2x² కామన్ తీసాడు. 2x² కామన్ తీసాడు అంటే ఇందులో నుంచి x² బయటకు వస్తుంది. 10 ఎలా రాయొచ్చు మనం? 2 × 5 గా రాయొచ్చు. అంటే 2 బయటకు వస్తుంది, ఇక్కడ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. అంటే ఇక్కడ కేవలం ఒక 5 మాత్రం ఉంటుంది. చూడండి కావాలంటే 2x² × 5 చేస్తే 5 2 10 x², 10x² సరిపోయింది కదా, కాబట్టి +5 అనేది మనకు కావాల్సిందే. నెక్స్ట్ చూస్తే 18x³ లో x² బయట తీసావు, 18 ని 2 × 9 గా రాయొచ్చు. 2 బయట తీస్తే అంటే 9 ఉంటుంది, అంటే -9x. ఈ రెండు ఇంటూ చేస్తే చూడాలి, 9 2 18 x² × x x³ అంటే 18x³ వచ్చింది. ఆ విధంగా దీని మొత్తాన్ని మనం కామన్ తీస్తే 2x² ఇది కరెక్ట్ గా సరిపోతుంది. కావాలంటే చూడండి, 14x⁴ నుంచి 2x² బయట తీసావు అంటే x⁴ లో x² బయట తీసావు అంటే ఇంకెంత ఉంటుంది? అక్కడ x² ఉంటుంది. 14 నుంచి 2 బయట తీసావంటే 7 ఉంటుంది, కాబట్టి 7x². కావాలంటే చూడు, 2 7 14 x² × x² x⁴. ఆ విధంగా చూస్తే 2x² కామన్ తీస్తే మాత్రమే సరిపోతుంది, ఇంకేది కూడా సరిపోదు. 5x² 2x², 5 2 10 x² × x² x⁴, అంటే 10x⁴. 10 దగ్గర x⁴ ఉందా? లేదు, కాబట్టి ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్ 14x⁴ × 2x², 14 2 28 x⁴ x² అంటే x⁴ అవుతుంది. కాబట్టి 28x⁴ అసలు ఇక్కడ ఎక్కడా లేదు మనకి, కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. ఆప్షన్ 4 చూస్తే 10 × 2 20 x² × x² x⁴, అంటే 20x⁴. మనకి x⁴ దగ్గర 20 ఉందా? 14 ఉందా? 14 ఉంది, కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. ఆ విధంగా 2x² కామన్ తీసినప్పుడు మాత్రమే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో అది సాటిస్ఫై చేస్తుంది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 109 సూక్ష్మీకరించి జవాబు ఘాత రూపంలో రాయగానే అంటున్నాడు. ఇక్కడ ఘాతాంకాల న్యాయాలకు సంబంధించి ఒక ఈక్వేషన్ మాదిరిగా ఇచ్చాడు, దాన్ని మనం సింప్లిఫికేషన్ చేసి ఆప్షన్స్ లో ఏదుందో చూసుకోవాలి. ఇక్కడ 2⁵ డివైడెడ్ బై 2⁸ అంటే అప్పుడు మనకి ఏమవుతుంది? 2⁵/ 2⁸ హోల్ పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఇంటూ 2⁻⁻5 ఏ విధంగా రాయొచ్చు? 1/2⁵ గా మనం రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది? 2⁵ ఇక్కడ 2⁸, అంటే రెండు కూడా మనకి బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే 8 లోంచి 5 తీస్తే సరిపోద్ది, 2³ అవుతుంది. ఎందుకు? ఇక్కడ 2⁵ ఇక్కడ 2⁸ లో ఇక్కడ 8 లో 5 పోతే ఇంకా 3 ఉంటుంది కాబట్టి 2³ ఇంటూ 1/2⁵. ఇప్పుడు చూస్తే మనకి ఏం మిగిలింది? సో ఇంకా మళ్ళీ దీనికి ఓవరాల్ గా హోల్ పవర్ ఆఫ్ 5 ఉంది కదా, చూసుకోవాలి. 2⁵/2⁸ అంటే 1/2³ వచ్చింది, సరిపోయింది. దానికి హోల్ పవర్ ఆఫ్ 5 ఉంది కాబట్టి హోల్ పవర్ ఆఫ్ 5. ఆ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఈ హోల్ పవర్ ఆఫ్ 5 అనేది 1 అవుతుంది, 2³ కూడా అవుతుంది. 1/5 అంటే 1. నెక్స్ట్ 2³ హోల్ పవర్ ఆఫ్ 5 అంటే దాని అర్థం అంటే a⁴m హోల్ పవర్ ఆఫ్ n, అప్పుడు a⁴mn అవుతుంది. mn అంటే 3 × 5 అంటే 3 × 5 అంటే 15, అంటే 2⁻15 అవుతుంది. ఇంటూ 1/2⁵. ఇప్పుడు ఈ రెండు చూస్తే కింద హారాలు ఏ విధంగా ఉన్నాయంటే బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ ఏమో మనకి ఈక్వల్ గా లేక బేసెస్ ఈక్వల్ గా ఉండి ఇంటూ చేసుకుంటే ఏమవుతుంది? పవర్స్ ప్లస్ చేస్తే చాలు, a⁴m ఇంటూ a⁴n, a⁴m + n అవుతుంది. అంటే 15 + 5 20 అవుతుంది, అంటే 1/2⁻20 అవుతుంది. కానీ 1/2⁻20 ఆప్షన్స్ లో లేదు, అంటే దాన్ని ఏం చేసాడు? పైకి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు పవర్ లో ఏదైతే ఉందో అక్కడ మైనస్ వస్తుంది, 2⁻−20 అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 110 టీ యొక్క 3/4 15 ఇది ఒక స్టేట్మెంట్ లాంటిది ఇచ్చాడు. దీనిని సమీకరణ రూపంలో ఈక్వేషన్ రూపంలో రాయమంటున్నాడు. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు? మన ఆప్షన్స్ చూడకుండా డైరెక్ట్ గా వాడు ఏమంటున్నాడు? టీ యొక్క 3/4 అంటే టీ యొక్క
3/4 వంతులు దేనికి సమానం అంటున్నాడు? 15కి సమానం అని అంటున్నాడు. అంటే టీ యొక్క 3/4 వంతులు 15 అన్నాడు. కాబట్టి సమీకరణ రూపంలో రాసేటప్పుడు ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనము వాడు ఏమైతే అడుగుతాడో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుని అది ఆప్షన్ లో ఎక్కడ ఉందో చూసుకోవాలి. అంతేగాని ఆప్షన్ ప్రకారంగా చూసామంటే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. నెక్స్ట్ 111 చూస్తే 703 సెంటీమీటర్లను మీటర్లలోకి మార్చగాని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 1 మీటర్ కి 100 సెంటీమీటర్. మనకి ఇప్పుడు మీటర్స్ ఇవ్వలేదు, సెంటీమీటర్స్ ఇచ్చాడు, మీటర్స్ లోకి మార్చున్నాడు. కాబట్టి 1 సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ ఇటువైపు వస్తే ఏమవుతుంది? 1/100 మీటర్స్. అంటే సెంటీమీటర్ ని మీటర్ లోకి మార్చామంటే బై 100 చేసామనే విషయం మనకు తెలియాలి. వాడు కూడా సెంటీమీటర్స్ ఇచ్చాడు, మీటర్స్ లోకి మార్చమంటున్నాడు. మీటర్స్ లోకి మార్చమన్నాడు అంటే ఏం చేయాలి? బై 100 చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మీటర్ లోకి మారిపోద్ది. ఇక్కడ కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పైన కూడా మనము రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు 3 0 అంటే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ అంటే ఎక్కడే కదా వస్తుంది? పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉండాలి. ఎందుకు? కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 7.03 అనేది మీటర్స్ లోకి మారిందని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 112 1 గంట 12 నిమిషాలు 10 సెకండ్లను సెకండ్లలోకి మార్చగానే అంటున్నాడు. అంటే మొత్తం దీని అంతటిని కూడా సెకండ్స్ లోకి మార్చమంటున్నాడు. ఎంత అవుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఫస్ట్ గంటని సెకండ్స్ లోకి మారుద్దాం. 1 గంటకి 60 నిమిషాలు, 1 నిమిషానికి 60 సెకండ్లు. కాబట్టి టోటల్ గా 60 × 60 3600 అవుతుంది. అంటే 1 గంటకి మొత్తం ఎన్ని సెకండ్లు అంటే 3600. 12 నిమిషాలు 12 మినిట్స్ కి 1 మినిట్ కి 60 సెకండ్స్. ఇక్కడ 12 మినిట్స్ ఇచ్చాడు కాబట్టి 12 × 6 720 సెకండ్స్. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రాగా వాడు కూడా క్వశ్చన్ లో 10 సెకండ్స్ అని చెప్పి 10 సెకండ్స్ అవన్నీ ప్లస్ చేస్తే మనకి టోటల్ గా సెకండ్స్ లోకి మారిపోద్ది. 0 3 6 7 13 3 1 4 అంటే 4330 అంటే 4330 సెకండ్స్ లోకి మారింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 చూస్తే ఘనపరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్ మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘగణం భూ వైశాల్యం కనుగొనండి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకాడు దీర్ఘగణం క్యూబాయిడ్ అని అంటున్నాడు. దాని తాలూకా ఘనపరిమాణం వాల్యూమ్ ఇచ్చాడు. దీర్ఘగణం క్యూబాయిడ్ తాలూకా వాల్యూమ్ ఘనపరిమాణం ఫార్ములా అంటే V = LBH. అది ఆల్రెడీ ఆడ ఎంత ఇస్తాడు? 625 అని ఇచ్చాడు. మనకు అందులో హైట్ ఇచ్చాడు. మనకు అడుగుతుందంటే భూ వైశాల్యం అని అడుగుతున్నాడు. దీర్ఘగణం తాలూకా భూ వైశాల్యము L × B మనకు కావాలి. హెచ్ఎం అడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 625. 25 25 1 25 25 25. అప్పుడు L × B ఏమవుతుంది మనకి? 25. L × B అన్నావు అంటే అది వైశాల్యం కదా. వైశాల్యం అన్నావు అంటే అది స్క్వేర్ లో ఉంటుంది, సెంటీమీటర్ స్క్వేర్. అంటే 25 సెంటీమీటర్ స్క్వేర్ అనేది భూ వైశాల్యం అవుతుంది. ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లాస్ట్ ది 114 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధి సెంటీమీటర్లలో అంటే సర్కంఫరెన్స్ మనకు కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి సర్కంఫరెన్స్ వృత్త పరిధి ఫార్ములా 2πr. మనకి ఇచ్చింది R వాల్యూ ఇవ్వలేదు. వాడేమి ఇచ్చాడు? డయామీటర్ D ఇచ్చాడు. మరి 2 × R అంటేనే కదా డయామీటర్. 2 × R ఆల్రెడీ అడిగిస్తాడు. ఎంత ఇస్తాడు? 28. పై ఇవ్వలేదు. అంటే ఎంత? 22/7. 7 1 7 4 4 × 22 అంటే 88 సెంటీమీటర్ అనేది వృత్త పరిధి అవుతుంది. మన ఇక్కడ 2 × R అంటే అర్థం ఏంటంటే 2 × R అంటే వ్యాసమే కదా. వాడు కూడా వ్యాసమే ఇచ్చాడు. ఒకవేళ వ్యాసార్థము అంటే రేడియస్ ఇచ్చి ఉంటే అప్పుడు 2 × 22/7 R ఎంత ఇచ్చా అంత ఇయ్యాలి. ఇక్కడ 2R తాలూకా వాల్యూ ఇచ్చాడు కాబట్టి 88 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం 2024 ఫిబ్రవరి 27వ తారీఖు షిఫ్ట్ 1 లో మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి పేపర్ 1 లో ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అర్థమైనట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఇటువంటి ప్రీవియస్ పేపర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆల్రెడీ అన్ని టాపిక్స్ డిఎస్సి మనకి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సిలబస్ దాంట్లో అన్ని టాపిక్స్ కూడా ఇటువంటి ప్రీవియస్ పేపర్స్ లో కవర్ అవుతుంటాయి. కాబట్టి అందుకే ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.